అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి మామిడికాయతో ఇలా ఒకసారి చేసి చూడండి. అన్నంలోకైనా ఇడ్లీ దోశలకైనా అదిరిపోతుంది. మళ్ళీ ఇదే చేయమంటారు. రుచి మాత్రం భలే ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 కప్పు దాకా వేరుశనగపప్పు వేసుకోవాలి. వీటిని సన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు త్వరగా చేసుకొని తినొచ్చు. మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి మాత్రం భలే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మళ్ళీ అడిగి చేపించుకుంటారు. ఇది ట్రై చేయండి ఇంట్లో. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ క్వాంటిటీకి ఇది కరెక్ట్గా ఉంటుంది. లేదు మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకొని చేసుకోండి. సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసుకుంటూ తినండి. ఈ వేసవిలో ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా ఇష్టపడి తింటారు. ఇప్పుడు 1 కప్పు నిండా మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మామిడికాయ మొత్తాన్ని తీసుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలంతా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీని చూసుకొని చేసుకొని తినండి. ఒకవేళ ఎక్కువగా కావాలంటే ఈ మసాలా దినుసుల్ని కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 4 చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ మాకు సరిపోతుంది. ఇలా అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చల్లార్చుకున్నట్టు మామిడికాయ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్ కాకుండా బరకలుగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి పేస్ట్ అనేది. మరీ మెత్తని పేస్ట్ కాకుండా ఈ విధంగా బరకలుగా చేసుకున్నప్పుడు తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. చూశారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మామిడికాయ పచ్చడిని. ఇది అన్నం ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అడగండి, రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.